డార్లింగ్ ప్రభాస్ తీసిన సలార్ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో లాస్ట్లో ట్విస్ట్ అయితే ఎదురు సబ్బా. బాహుబలి ఎంత ట్విస్ట్ పెట్టాడో కానీ తెలియదు, కానీ ఈ దేవరలో మొత్తం పిచ్చి లెవెల్లో ఉందబ్బా. ఎందుకంటే ప్రాణ స్నేహితులు కాస్త భద్ర శత్రువులు ఎలా మారారా అన్నదైతే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. డీప్ లుక్ అయితే వద్దాము. లెట్స్ స్టార్ట్ ఇంట్రో. వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్. కాంజార్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా 3 తెగల గురించి అయితే చెప్పాలబ్బా. శౌర్యంగా, మన్యార్, గన్యార్ తెగల గురించి అయితే చెప్పాలి. ఈ తెగల వారీగా అయితే ఈ కాంజార్ని అయితే పాలించాలని అనుకుంటారు. కానీ మన్యార్లో ఉన్న రాజమన్నార్ మాత్రం దీన్ని వ్యతిరేకించి శౌర్యంగస్ అందరినీ చంపించేస్తాడు. కానీ వరదరాజ్ మన్నార్ మాత్రం తన స్నేహితుడైన దేవాను మాత్రం కాపాడుకుంటాడు. ఇది వరకైతే మనకి తెలిసిన స్టోరీ అబ్బా. దీని తర్వాత ఇంత ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులు అవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? అందరూ ఒక స్టోరీని అయితే గట్టిగా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాజమన్నారు శౌర్యంగస్ అందరినీ చంపేశాడు కాబట్టి దేవ రాజమన్నారు చంపేయడంతో వరద అయితే దేవ మీద పగ పెంచుకున్నాడని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ స్టోరీ అయితే అది కాదు ఫ్రెండ్స్. స్టోరీ అయితే టోటల్ డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు దేవాకి వరదమన్నారికి వచ్చేది అసలు ఆ తగువ ఎందుకో తెలుసా? బాచి వాళ్ళైతే ఈ గొడవ మొత్తం వస్తుంది. అసలు బాచి ఎవరంటే వరదరాజ్ మన్నార్ తమ్ముడు. మరి అలాంటి తమ్ముడిని మన దేవ అయితే చంపేస్తాడు ఫ్రెండ్స్. అదేంటి దేవ ఏంటి బాచిని ఎందుకు చంపేస్తాడని మీరు చాలామంది అనుకోవచ్చు. బట్ ఈ మూవీలో మనం చూసినట్లయితే ఈ ట్విస్ట్ లాస్ట్లో సలార్ 2లో అయితే రివీల్ చేస్తారు. కాబట్టి 99% ఇదే స్టోరీ అయితే ఉంటుంది. చూడండి, కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లో వేసుకోమని చూస్తారు. బట్ ఒక్క నిమిషం బ్రో, ఈ వీడియో వినేసిన తర్వాత వేసుకోండి కావాలంటే. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ఈ మూవీ ఫుల్లీ ఉగ్ర మూవీ రీమేక్ అని అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పారబ్బా. మరి ఉగ్ర మూవీలో లాస్ట్లో జరిగే ట్విస్ట్ ఏంటి? మన సొంత స్నేహితుడిని తన ఫ్రెండ్ చంపేద్దామని చూస్తాడు. ఎందుకంటే తన స్నేహితుడు తన సొంత సోదరుని చంపేశాడని కోపంతో అయితే తన స్నేహితుడిని చంపేద్దామని చూస్తాడు. బట్ లాస్ట్లో వాళ్ళ మదర్ వచ్చి హీరోని సేవ్ చేస్తుంది. సేమ్ అదే సీన్ అయితే ఇక్కడ రిపీట్ అవ్వబోతుంది. మనందరూ ఫోకస్ అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే రాజమన్నార్ వైపు అయితే పెట్టారు. బట్ మన హాల్కి వెళ్ళి చూసినప్పుడు మాత్రం మొత్తం ఫోకస్ అంతా బాచి చెప్పి తిరుగుద్దబ్బా. ఎందుకంటే బాచిని మనం చూసినట్టు మూవీలో కూడా చాలా మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేనట్టయితే చూపిస్తారు. దీంతో అయితే మన బాచి అయితే శౌర్యంగుల మీద తిరగబడ్డానికి చేయడంతో దేవ మదర్నైనా ఎవరినో ఒకరిని చంపడానికి చూస్తాడు. దీనికి రియాక్ట్ అయిన మన దేవ అయితే బాచిని చంపేస్తాడు. దీంతో మన వరదరాజ్ మన్నార్ అయితే దేవ మీద అయితే పగబెట్టుకుంటాడు. ఇదే నా అసలైన ఒరిజినల్ స్టోరీ అయితే. హాల్లో వెళ్ళి ఖచ్చితంగా ఇదే స్టోరీ అయితే రిపీట్ అవుద్ది. కావాలంటే ఖచ్చితంగా చూసి సినిమా చూసిన తర్వాత కామెంట్ చేయండి బ్రో. ఓకే, మీకు ఎంత ఇంట్రెస్టింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కనీసం వీడియోకి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి బ్రో. అంతకు మించి ఏం అడగట్లేదు బ్రో. సబ్స్క్రైబ్ చేస్తే ఏం పోదు బ్రో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో.